అనిపిస్తుంది శ్రీకాంత్. థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఇంకో బ్రేకింగ్ కూడా తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసినటువంటి అభ్యర్థుల జాబితా ఏదైతే ఉందో అధికారికంగా ఆమోదిస్తూ పీసీసీ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసినట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ వార్డు అభ్యర్థులను కూడా ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది టీపీసీసీ. సో ఇవాళ అభ్యర్థులకు సంబంధించినటువంటి బీ ఫామ్స్ కూడా అందజేయబోతున్నట్టుగా ఇంకొక అప్డేట్ అయితే మనకు అందుతోంది. రైట్, అరుణ్ ఉన్నారు మా కరెస్పాండెంట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుంచి. అరుణ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఒకవైపు ప్రచార సభలు, ఇంకోవైపు రెబల్స్ బెడద కనిపిస్తోంది. ఈరోజు సాయంత్రానికి అభ్యర్థులకు సంబంధించి బీ ఫామ్స్ కూడా అందజేయనున్నట్టుగా తెలుస్తోంది. సో ఎట్లాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి? ఒకవేళ రెబల్స్ బెడద నుంచి ఎట్లాంటి అంటే బుజ్జగింపు చర్యలు ఉండబోతున్నాయి? అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఏంటి అరుణ్? అరుణ్ మ్యూట్లో ఉన్నట్టుంది, మీ ఇన్స్ట్రుమెంట్ మ్యూట్లో ఉంది, ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. హలో, ఇప్పుడైతే మొత్తం కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్నారు. ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 2 మున్సిపాలిటీలు, కాగజ్నగర్ అదే ఆసిఫాబాద్ జిల్లాల మున్సిపాలిటీలకు అయితే ఎన్నికలు జరిగాను. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా ఏదైతే నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసింది. ముఖ్యంగా కూడా ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా అధికార పట్ల ఉన్నటువంటి కాంగ్రెస్ కి అయితే రెబల్స్ బేడదైతే ఉన్నది. ముఖ్యంగా కూడా మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల జిల్లాకు సంబంధించి కావచ్చు, మంచిర్యాల కార్పొరేషన్ కి సంబంధించి కూడా ఏదైతే ప్రతి నియోజకవర్గం ఏదైతే మున్సిపాలిటీ మంచిర్యాలకు సంబంధించి కూడా 60 డివిజన్లలో కూడా దాదాపు 90 మంది కూడా కాంగ్రెస్ అభ్యర్థులు అయితే నామినేషన్ వేసినటువంటి పరిస్థితి. అదే చెన్నూరు కావచ్చు, ఇటు బెల్లంపల్లి కావచ్చు, ఎక్కడ కూడా కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ లో కూడా రెబల్స్ బెడదైతే ఉండదు. ముఖ్యంగా కూడా అనుకున్న దానికంటే ఎక్కువ కూడా ఇది అభ్యర్థులు అయితే నామినేషన్లు వేసారు. ముఖ్యంగా కాంగ్రెస్ అయితే ఈ సమస్య ప్రధాన సమస్యగా ఉన్నది. ముఖ్యంగా ఇదైతే ఇప్పటికే కూడా ప్రచారం మొదలైనవి, కానీ ఇప్పటి వరకు బుజ్జగించిన పర్వం అయితే మొదలైన బుజ్జగించిన పర్వంలో కూడా ఏదైతే కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించి కూడా చాలా మంది కూడా తమ కష్టపడ్డాము, తమకు ఇప్పటి వరకు కూడా టికెట్స్ ఏదైతే బీఫామ్లు అయితే అందజేయలేదు, తమ కూడా బరిలో ఉంటామని అయితే ఏదైతే బహిరంగంగానే తెలుసుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు బెల్లంపల్లి కావచ్చు, బెల్లంపల్లి అంటే పాయింట్ ఏంటంటే అక్కడ బొగ్గు గనులకు సంబంధించినటువంటి ఇష్యూ ఈ మధ్యలో మనం చూస్తున్నాం. అక్కడ సింగరేణి ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఓటు బ్యాంకే కీలకం. సో కాంగ్రెస్ పార్టీకి గతంలో సింగరేణి మొత్తం కూడా పట్టం కట్టింది. ఇప్పుడు మున్సిపాలిటీలకు వచ్చేసరికి ఏమైనా ప్రభుత్వ వ్యతిరేకత ఉందా? ప్రతిపక్షం వ్యూహరచన ఎట్లా ఉండబోతోంది? ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు? రైట్, ప్రధానంగా కూడా ఏదైతే ఖచ్చితంగా కూడా ఏదైతే కాంగ్రెస్ అధికార పార్టీకి చాలా సమస్య తలెత్తుతాయి. ముఖ్యంగా కూడా ఈ కార్మికుల సమస్య, కార్మిక క్షేత్రంలో కూడా 3 ఏదైతే మున్సిపాలిటీలు అయితే ఉన్నాయో మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. ఎందుకంటే ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ తో పొత్తు పెట్టుకున్నది. ఇక్కడ సిపిఐ ఏంటంటే సిపిఐకి సంబంధించి కూడా ఏదైతే ఏఐటీసీ గుర్తింపు సంఘం కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా గుర్తింపు సంఘాలు కొనసాగుతుంది. అయితే కొన్ని గతంలో అసెంబ్లీ ఎంపీ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తోని సిపిఐ పొత్తు పెట్టుకున్నారు. కానీ ఈ ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అదే విధంగా కూడా సిపిఐ వేరువేరుగా పోటీ చేస్తాయి. కొన్ని ప్రాంతాలలో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని, కొన్ని ప్రాంతాల్లో ఒంటరిగా పోటీ చేస్తాయి, కొన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ తో పెట్టుకోవడం. మంచిర్యాలకు వచ్చేసరికి కూడా మంచిర్యాల వచ్చేసరికి కూడా కాంగ్రెస్ పొత్తున్నప్పటికీ ఒకే సీట్ కేటాయించినట్టు తమ అందరం కూడా కాంగ్రెస్ కాకుండా సపరేట్ గా పోటీ చేస్తున్నామని ప్రకటించారు. అదేవిధంగా కూడా బెల్లంపల్లికి సంబంధించి కూడా అదే పరిస్థితి అయితే ముఖ్యంగా కూడా ఏదైతే ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ సమస్య కలుపుతుంది. ఎందుకంటే చారిమేల్ క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లకు సంబంధించి కూడా కార్మికులందరూ కూడా ఇటు ప్రభుత్వానికి కొంత యాంటీగానే ఉండేటువంటి అవకాశం ఉంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మున్సిపాలిటీకి సంబంధించి ఇక ముఖ్యమంత్రి ప్రచారాలకు సిద్ధమవుతున్నారు.